నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ భూమ్ రాష్ట్రంలో భూములు మార్కెట్ విలువ సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు కూడా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఛార్జీలను శాస్త్రీయంగా నిర్ధారించాలని నిర్దేశము. సమన్వయంతో ఆదాయం పెంచాలి. ఎగవేతల అవినీతి అక్రమాలకు చెక్ చెప్పాలి. సామాన్యులకు ఇసుక కొరత రావద్దు. రాబడుల శాఖల అధికారులతో సమీక్ష. నిరుడు ఆశాజనకంగా లేదని అసంతృప్తి. విద్యుత్ విచారణ జోరు. ఛత్తీస్గఢ్ ఒప్పందంపై ఫిర్యాదుల సేకరణ. వేదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలపైన నోటిఫికేషన్ ఇచ్చిన నరసింహారెడ్డి కమిషన్. నెక్స్ట్, కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతిస్తాయి. బీజేపీకి 250 దాటితేనే అవకాశము. ఒక సైట్లో సీఎం రేవంత్. 125 సీట్లు వచ్చినా కేంద్రంలో అధికారం మాదే, సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, రాజధానిలో జడివాన. హైదరాబాద్లో కుండపోత, యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలకపేటలో 8 సెంటీమీటర్ల పైనే. నెక్స్ట్, లోకంట ప్రాంతాలు జలమయము. ట్రాఫిక్లో వాహనదారులు వికెట్లు. జిల్లాల్లో మోస్తారు వర్షాలు, పిడుగుపాటుకు 3 మృతి. తడిసిన ధాన్యము, పంటలకు దెబ్బ. నేడు రేపు కూడా వానలు. అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశము. నిన్న హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి చాలా. నెక్స్ట్, ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనము. తాళమేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. 2.51 కోట్ల పైగా అద్దె బకాయి చెల్లించడంలో చర్యలు. 2 కోట్లు అంటే అదే పేదోడు 500 కరెంటు బిల్లు కట్టకపోతే కట్ చేసేస్తారు. నెక్స్ట్, నిందితుల సమాన్లు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి. కారణాలకు సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారము. వీడి అరెస్టుపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 అధికారులపై స్పష్టత. ఏపీకి ప్రత్యేక మినహాయింపు లేదు. ఏది న్యాయమని భావించామో అదే చెప్పాలి. తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణ స్వాగతిస్తాము. కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంటు. అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం స్పందన. నెక్స్ట్, అప్పు తగ్గించుకుందాము. ప్రాజెక్టుల రుణాలు రీకాస్టింగ్ దిశగా సర్కారు యత్నాలు. అంటే వడ్డీ తగ్గిద్దామని అంటున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సిచ్చు. పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకులు గురు. పల్లం వర్గ నేతల టికెట్లపై అసంతృప్తి. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస. కేసీఆర్తో భేటీకి పలువురు గైహాజరు. ఉప ఎన్నికపై ప్రభావం చూపుతున్న ఆందోళన. నెక్స్ట్, నేను జైలుకి వెళ్ళకూడదంటే సీపురికి ఓటేయండి. పంజాబ్ ప్రజలకు కేజ్రీవాల్ వినతి. మహారాష్ట్ర సీఎం షిందే లగేజీ తనిఖీ. సంతానం లేమికి కారణం తెలిసింది. TX13B జన్యుపు లేమితో వీర్యకణాల్లో లోపము. పురుషులకు తల్లి నుంచి సంక్రమించే జన్యువు. ఇండియా కూటమిలోనే ఉన్న మమత. ఆమెను విశ్వసించలేము.
ఎవరికి ప్రత్యేక మినహాయింపు లేదు, కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంటు, అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు. నెక్స్ట్, హత్య చేసుకుంటానని భార్యకు బెదిరింపు కాల్సు. ఈ ప్రయత్నంలో ప్రాణం పోగొట్టుకున్న జిమ్ ట్రైనర్. వాన హైరాణ. మహానగరంలో మరో భారీ వర్షము. చిక్కడపల్లిలో ఇంటేకి వచ్చిన వరద నీటిని బయటకు తీస్తున్న మహిళ. గంటన్నర పాటు దంచకొట్టిన వరుణుడు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, ఇళ్లలోకి నీరు, రహదారులపై పొంగిపొర్లిన వరద. భారీ వర్షాలు పడినా అదే నిర్లక్ష్యము. క్షేత్రస్థాయిలో కనిపించిన బృందాలు. గంటల తరబడి రోడ్లపైనే వరద నీరు, వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయము. అయినా పట్టించుకొని వైనము. మలకపేట ప్రధాన రహదారిపై భారీ వరద ప్రభావంలో ద్విచక్ర వాహనాలు కొద్ది దూరం వరకు కొట్టుకుపోయినాయి. గౌతమ్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ కాలనీలో ఉధృతంగా ప్రవహించిన వరద నీరు పలు ఇండ్లలోకి నవ్వింది. హిమాయత్ సాగర్లోని సత్య డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 మసీదు సమీపంలో దాదాపు 2 గంటల పాటు భారీగా వరద నీరు నిలిచింది. బంజారాహిల్స్లో కూలిన నాలగోడ, కుంగిన పక్కనే ఉన్న రోడ్డు, వరద ప్రవాహంలో కొట్టకపోయిన ద్విచక్ర వాహనాలు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకొని ఆరోపణ. సందర్శించిన మేయరు, కమిషనరు. ట్రాఫిక్లో చక్రబంధము. నడి రోడ్డుపై నరకయాతన. 20 కిలోమీటర్లు 2.5 గంటలు. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇక్కట్లు. మెట్రోలో కిక్కిరించిన ప్రయాణికులు. నిన్న వర్షానికి మెట్రోలో ఉంటుంది. వర్షాలతో ప్రజలు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్. సిఎండి ముషరఫ్ ఫరూఖీ. సాఫీగా ఎమర్జెన్సీ పంపింగు. అవసరమైతే 2వ దశకు సిద్ధము. ఈ వేసవిలో 500 టీఎంసీ నీరు సరఫరా. ఎండి సుధీర్ రెడ్డి, ఎల్డి. నాగార్జున సాగర్ కంటోన్మెంట్లో క్రాస్ ఓటింగ్ భయము. నమస్తే బాస్, మీ ఏరియాలో 2 ఓట్లు మన పార్టీకి పడాయా, లేక ఒకే ఓటు ఇంకో ఓటు ఎవరికి పడింది అంటూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సరఫై ఆ రాజకీయ పార్టీలు సంకీర్ణ కొనసాగుతున్నాయి. రహదారులు జలమయం. స్తంభించిన ట్రాఫిక్, ఇరుగుపడిన చెట్లు, కొమ్మలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాల అంతరాయము. భారీ వర్షం. ఇంకొకటి, భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన భార్య. 4 నిందితులు రిమాండు. భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన సంఘటన వాస్తవాలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎల్లారెడ్డిగూడలోని శ్రీలక్ష్మి, విజయ్ కుమార్ దంపతులు నివాసముంటున్నారు. శ్రీలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండడం గమనించిన విజయ్ కుమార్ ఆమెను మందలించాడు. ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన శ్రీలక్ష్మి తనకు తెలిసిన
పటోళ్ళ రాజేశ్వర్ రెడ్డి, రాజేష్, బబూస్ ఆలియాస్ మహమ్మద్ కలిసి పథకం ప్రకారం విజయ్ కుమార్ రెడ్డి దాడి చేశారు. అతను తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. అప్పుడు మృతదేహాన్ని బాత్రూంలో పడేశారు. చుట్టుపక్కల వారికి, బయట వారికి తన భర్త గుండెపోటుతో మృతి చెందాడు నమ్మించి దహన సంస్కారం పూర్తి చేసింది. ఇదంతా ప్రశాంతంగా మూసిపోయింది. అయితే ఈనాటి నుండి రాజేశ్వర్ రెడ్డి నిద్ర పట్టడం లేదు. పోలీసులకు చెప్తే కొడతారని భయపడి వికారాబాద్ పారిపోయాడు. అనంతరం మళ్ళీ నగరానికి వచ్చిన ఖైరతాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్, శ్రీలక్ష్మికి మరో ముగ్గురు కలిసి విజయ్ కుమార్ని హత్య చేశామని చెప్పాడు. అతని స్టేట్మెంట్ తీసుకున్న అనిల్ కుమార్ మధురానగర్ పోలీసులు ఫిర్యాదు చేయడం పోలీసులు వారు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. రాజధానిలో జాడివాన. నిన్న వర్షాలకి చాలా ఎక్కువ పడిందండి. వర్షము చాలా ఉంది. ఒకటండి, వెండి ఆల్ టైమ్ రికార్డ్ 1800 పెరుగుదలతో 88,000 కిలో ధర. 74,000 దాటిన పసిడి బంగారం 74,000 దాటిందంట. 88,000 ఏంటి అంట. చూడండి, బంగారం రాను రాను రేటు పెరుగుతుందండి. ఎవరైనా డబ్బులున్న వాళ్ళ బంగారం పెట్టుకుంటే ఎప్పటికైనా దాని వాల్యూ ఉంటుందండి. ఎలక్ట్రానిక్ వాహనాలపై 12,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు. మహేంద్ర గ్రూప్ భారీ ప్రణాళిక. నిన్న దొడ్లు రకం వడ్లకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు. అయ్యో అమ్మ తల్లి, అనంతలోకాలకు చేరిన తెగని ఆస్తి పంచాయతీ. కుమారుడు కుమార్తెల మధ్య గొడవ. చూడు ఆస్తుల గురించి. పంపకాలు కొలిక్కి వచ్చిన పైసలేస్తేనే తలకొరివి పెడతామంటూ కొడుకు పట్టు. ప్రిస్టేజ్లో మృతదేహము. సూర్యాపేట జిల్లాలో ఘటన. చూడు, ఆస్తి కోసం తల్లి చచ్చిపోతే కొరువు పెట్టడానికి ఆస్తి ఇస్తేనే నేను కొరువు పెడతానని కొడుకు అంటున్నాడు. అమ్మ నాన్న ఆస్తి కోసం కొట్లాడుకుంటే మీరు సంపాదించుకోవాలి, కానీ తల్లిదండ్రి సంపాదించిన ఆస్తుల కోసం ఎట్లా? చూడండి, బిడ్డలు అంటాం, పెద్ద అయితే బిడ్డలు కూడా మారుతారు. విద్యుత్తుపై అసత్య ప్రచారం చేస్తే కబడ్దార్. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలు. సరఫరాకు సర్కారు ప్రాధాన్యత. కరెంటు కోతలు ఎక్కడా లేవు. గత ప్రభుత్వంలో సంస్థలు నాశనం. అధికారులను అడ్డపెట్టుకొని దోపిడీ. వారి ఆస్తులపై విచారణ జరిపించాలి. గెజిటెడ్ నోటిఫికేషన్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు నేతలు. కరెంటు గురించి ఇదేనండి ఈరోజు మన తెలంగాణ వార్తలు. దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.